రాజు అనే యువకుడు చిన్న గ్రామంలో జన్మించాడు. అతని కుటుంబం సాధారణ స్థితిలోనే ఉండేది. కాని రాజుకి ఒక పెద్ద కల ఉండేది. జీవితంలో చాలా డబ్బు సంపాదించి పెద్ద మనిషి కావాలి అని. చిన్నప్పటినుంచే అతనికొక నమ్మకం ఏర్పడింది. డబ్బే అన్నీ. డబ్బుంటే ప్రపంచం మన కాళ్ల ముందుంటుంది. అతను కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. కాలక్రమంలో అతని జీతం పెరిగింది. జీవితం సెట్టయింది. పెద్ద ఇల్లు కొనుగోలు చేశాడు. కారు తీసుకున్నాడు. సిటీలో లగ్జరీ లైఫ్ మొదలుపెట్టాడు. అతని లక్ష్యం ఒక్కటే, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడం. అయితే ఈ ప్రయాణంలో అతనొక పెద్ద విషయం మరిచిపోయాడు. తన వాళ్లను. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే బిజీ అని చెప్పి కట్ చేసేవాడు. స్నేహితులు కలవాలని అడిగితే టైం లేదు అనేవాడు. పెళ్లి తర్వాత భార్య కూడా అతని బిజీ లైఫ్ వల్ల ఒంటరిగా ఫీలవ్వడం మొదలైంది. కాని రాజు మాత్రం తన దృష్టిని పూర్తిగా డబ్బుపైనే పెట్టాడు. ఒకరోజు అతని తల్లి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. గ్రామం నుంచి ఫోన్ వచ్చిందిగాని రాజు ఒక ముఖ్యమైన మీటింగుందని వెళ్లలేదు. డబ్బు సంపాదించాలి, తర్వాత చూసుకుందామనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతనికొక షాకింగ్ న్యూస్ వచ్చింది. అతని తల్లి మరణించింది. అప్పుడు రాజు గుండె లోపల ఏదో విరిగిపోయింది. వెంటనే గ్రామానికి వెళ్లాడు. అక్కడ తన తల్లి ఫోటో ముందు నిలబడి ఉండగా తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. తల్లి తన కోసం చేసిన త్యాగాలు, ప్రేమ, కష్టాలు. అతను మౌనంగా కూర్చుని ఒక మాట అనుకున్నాడు. నేను సంపాదించిన ఈ డబ్బు నా తల్లిని తిరిగి తీసుకురాగలదా? ఆ ప్రశ్నకు సమాధానం లేదు. అక్కడే అతనికొక గొప్ప నిజం అర్థమైంది. డబ్బు జీవితాన్ని సులభం చేస్తుంది, కాని మనుషులు లేకపోతే జీవితం అర్థం ఉండదు. తరువాతి రోజుల్లో రాజు తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రితో సమయం గడపడం ప్రారంభించాడు. భార్యతో మాట్లాడటం, నవ్వటం మొదలుపెట్టాడు. స్నేహితులతో మళ్లీ కలిశాడు. అతను ఇంకా పనిచేసేవాడు, డబ్బు సంపాదించేవాడు. కాని ఇప్పుడది అతని జీవితంలో ఒక్క భాగమే, అంతా కాదు. ఒకసారి అతని స్నేహితుడడిగాడు, రాజూ, ఇప్పుడు నీకు ఏది ముఖ్యం, డబ్బా లేక మనుషులా? రాజు నవ్వుతూ చెప్పాడు, డబ్బు అవసరం, కాని మనుషులు అమూల్యం. డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు, కాని మనుషులు పోతే తిరిగిరావు. ఆ రోజునుంచి రాజు జీవితం పూర్తిగా మారిపోయింది. అతను డబ్బు కోసం జీవించడం మానేసి మనుషుల కోసం జీవించడం మొదలుపెట్టాడు. నీతి: డబ్బు మన జీవితాన్ని సౌకర్యంగా చేస్తుంది, కాని మనుషులే మన జీవితాన్ని సార్థకం చేస్తారు. డబ్బు కోసం మనుషులను కోల్పోవద్దు. ఎందుకంటే చివరికి మనతో ఉండేది డబ్బు కాదు, మనుషులే.